జేడి లక్ష్మీనారాయణ గారు చాలా మంచి వ్యక్తి, మంచి భావాలు ఉన్న వ్యక్తి. ఒక అఫీషియల్గా ఒక ఐపీఎస్ సివిల్ సర్వీస్లో కేడర్ నుంచి వచ్చారు, రకరకాల అనుభవం ఉంది. సో ఆయనకి సమాజం మీద ఒక తపన ఉంది, ఏదో చేయాలని. ఆయన లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉంటే బాగుండేది. ఆయన పక్కాగా ఎలక్ట్ అయ్యేవారు. ఆయన రిప్రజెంటేషన్ పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు పక్కాగా ఉండేది. అది బాగుండేది, ఆయనకి బాగుండేది, ఆయన అభిప్రాయాలు ప్రజెంట్ చేయడానికి కూడా బాగుండేదని చాలామంది అన్నారు సార్. దీని మీద మీరు ఎప్పుడైనా జనసేన నుంచి వచ్చేసిన తర్వాత ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? ఏమీ రిగ్రెట్ లేదు. ఈసారి అసెంబ్లీలో నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అక్కడ కలుస్తాం. పక్కన అండి కలిసి మాట్లాడుకుంటాం. పక్క మీ విజయం మీద మీరు డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు బి ఎమ్మెల్యే దిస్ టైం. ఎన్నిక అవుతాను సార్. అవును, ఇప్పుడు ఎమ్మెల్యే అంటున్నారు. మొన్నటి వరకు మీరు విశాఖపట్నం ఎంపీగా కూడా పోటీ చేస్తానన్నారు. మరి ఏంటి సార్ ఇప్పుడు అది ఏమైనా పక్కన పెట్టారా ఏంటి? ఎందుకంటే ఎక్కడ పోటీ చేయాలన్నది నేను నిర్ణయించాను, అది పార్టీ నిర్ణయిస్తాను. పార్టీ నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ నార్త్లో కంటెస్ట్ చేయమని అడిగారు, చేస్తాను. కానీ ఇప్పుడు పార్టీ అంటోంది మీరు ఎంపీగా కూడా నిలబడండి అన్నది ఆ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నా మీద మాట్లాడుతున్నారు. సో దాని విషయం కూడా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి త్వరలో. ఓకే ఎంపీ కూడా మీరు కంటెస్ట్ చేయండి, అక్కడ గతంలో మీరు కంటెస్ట్ చేశారు, తర్వాత మన క్యాండిడేట్లు 4-5 ఉన్నారు అక్కడ ఈసారి విశాఖ బరిలో. కాబట్టి మీరు ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఆ రెండు కూడా ఒకే సింబల్, ఎంపీ సింబల్ ఎమ్మెల్యే సింబల్ కూడా ఒకటే, వాళ్ళు ఈవీఎంల్లో యూజ్ చేయడానికి కూడా ఉంటుంది. కాబట్టి అడ్వాంటేజ్ మన వాళ్ళకి వెళ్ళొచ్చు అని కూడా మా పార్టీ వాళ్ళు అంటున్నారు. చూడాలి, అగైన్ ఒక మీటింగ్ ఉంది మాకు, ఆ మీటింగ్ తర్వాత నిర్ణయిస్తారు. మీకు ఏదైనా సింబల్ కేటాయించారా సార్? మా సింబల్ టార్చ్ లైట్. టార్చ్ లైట్ టార్చ్ బేరర్ లాగా ఉంటారు. టార్చ్ బేరర్కి టార్చ్ ఇచ్చి మేము దారి చూపిస్తాం, వెలుగు చూపిస్తాం. చూడండి, ఏదైనా ఒక మంచి సంకల్పంతో వెళితే మనకు పరిస్థితులు అనుకూలిస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ఈ ఉదాహరణతో మేము ముందుకు వెళ్తాము. కాబట్టి టార్చ్ బేరర్గా టార్చ్ తీసుకుని వెళ్తాము, మార్గాన్ని చూపిస్తాం, దారిని చూపిస్తాం, చీకటిని పారదోలేదానికి ప్రయత్నిస్తుంది జై భారత్ నేషనల్. 2014లో మీరు ఎలక్షనీరింగ్లో ఉన్నారు. 14 పరిస్థితులు కూడా గమనించి ఉండొచ్చు మీరు. అంటే ఎందుకంటే మీరు అప్పటికే చాలా కాలేజీలు ఇలాంటివి తిరుగుతూ ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేసేవారు. 2019 నుంచి రాజకీయాలకి గమనిస్తున్నారు. ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా రాజకీయాల్లో అయితే ఉన్నారు. సో అప్పటికి అంటే 2014 నుంచి ఈ 5 ఏళ్ళు బేరీజ్ వేస్తే ఒక పార్టీ అధినాయకుడిగా మీకు ఎలాంటి ఆలోచన వస్తుందండి? ఏముంది, రాష్ట్రం అంటే టీడీపీ ప్రాతినిధ్యం వహించిన కాలం అండ్ వైసీపీ ప్రాతినిధ్యం వహించిన కాలం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాయి. ప్రత్యేక హోదా ఒకటి వచ్చింటే రాష్ట్ర పరిస్థితులే మారేవి. మరి ఇక్కడ ప్రత్యేక హోదా ఇవ్వలేమంటున్నాం. మరి అక్కడ డోలారా గిఫ్ట్ సిటీకి ఇన్ని రాయితీలు ఎందుకు కల్పిస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం? అహ్మదాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గిఫ్ట్ సిటీ అన్నది ఒకటి తయారవుతుంది పెద్దది. ఎక్కడా లేని విధంగా అక్కడ ఈ ఫైనాన్షియల్ సోర్సెస్ అన్నీ కూడా, అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా రాత్రి 11 గంటల వరకు నడుస్తుంది. ముంబైలో కూడా నడవదు, దేశంలో ఎక్కడ నడవదు. కాబట్టి అక్కడ నడిపిస్తున్నారు, నడిపించే తలుచుకుంటే దెబ్బలకు కొద్దిగా. మరి ఇక్కడ మరి మాకెందుకు ఇవ్వట్లేదని వీళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారండి? మీరు అడుగుతారు రేపు? నేను అడిగాను, నేను రోజు అడుగుతున్నాను. నేను అరెస్ట్ అయ్యాను ఈ విషయంలో. ఢిల్లీలో వెళ్ళి ఏపీ భవన్లో జంతర్ మంతర్లో ఆందోళన చేశాం మేము, అక్కడ సెమినార్లు కండక్ట్ చేశాము. ఇక్కడ ప్రతి ప్రాంతంలో కూడా మేము దీని గురించి మాట్లాడుతున్నాం. మరి ఇవన్నీ అవుతుంటే మరి ఏమి పట్టినచ్చు ఉన్నది ఈ పార్టీలు? మళ్ళీ వాళ్ళతోనే వెళ్ళి పొత్తు పెట్టుకుంటున్నారు. మరి ఏమీ చేయలేదని అడగట్లేదు. ఏమైంది రాష్ట్రం ఫైనల్గా? ఇప్పుడు 12-13 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నదట. మరి ఏం చేశారు మీరు? ఇంతకుముందు రాజధాని లేదు, పోలవరం లేదు, రైల్వే జోన్లు లేవు, విభజన హామీలు లేవు. మరి ఒకరి మీద ఒకరు ఉచితాలు. మేము వాళ్ళు ఒకరికి ఇస్తే మేము 3కి ఇస్తాం, వాళ్ళు 5,000 ఇస్తే మేము 10,000 ఇస్తాం, ప్రతి మహిళకు మేము 1,800 రూపాయలు ఇస్తాం అన్న ధోరణిలో వీరు వెళుతున్న ఈ సందర్భంలో ఏదో ఒకటి మనం చేయాలన్నది అందరికీ అర్థం అవ్వాలి. అంటే ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే అనుకోండి, వస్తే ఉచితాలు ఇలాంటివన్నీ తీసేస్తారా అండి? సంక్షేమం ఉంటుంది, ఉచితాలు సంక్షేమం. అంటే సంక్షేమానికి ఉచితానికి తేడా ఏంటంటే ఏ విధంగా? అంటే సంక్షేమం అంటే ఏమవుతుందంటే ఆ డబ్బులు ఏవైతే ఖర్చు పెట్టామో దానివల్ల సమాజానికి ఉపయోగం అవ్వాలి. ఉచితం అంటే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఒక వ్యక్తికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 45 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యి మీరు సామాజిక వర్గానికి చెందితే మీకు 15,000 రూపాయలు, అది ఉచితం. అదే నేను ఒక ఫ్యాక్టరీ పెడతాను, ఆ ఫ్యాక్టరీలో మీకు ఉద్యోగం ఇస్తాను. అంటే ఉచితాలు అనేవి వ్యక్తి స్వార్థం, సమాజానికి సేవ. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది, నరేగా గ్రామీణ ఉపాధి హామీ పథకం. దానివల్ల ఏమవుతుంది, గ్రామాల్లో వచ్చేసి
గ్రామాల్లో వచ్చేసి పూడికలు తేవుతాయి, Okay. చెక్ డ్యాములు కట్టబడతాయి, స్కూళ్ళు కట్టబడతాయి. దానివల్ల ప్రజలకు డబ్బు వస్తుంది, గ్రామానికి ఉపయోగపడుతుంది. అది కాకుండా నేను డైరెక్ట్గా ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి చాక్లెట్లు ఇస్తున్నాను నేను, పిల్లలకు చాక్లెట్లే ఇస్తూ వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? పుస్తకాలు ఇస్తామనుకోండి, రేపు ఉపాధి సంపాదించుకుంటాడు. కాబట్టి మనం ఏమి ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం. చాక్లెట్ అనేది ఆ క్షణంలో తీయగా ఉంటుంది, రేపు పొద్దున్న ఆరోగ్యం దెబ్బతీస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉచితాలు కూడా అంతే, వాళ్ళ వ్యక్తిత్వం దెబ్బతీస్తుంది, దెబ్బతింటుంది, రాష్ట్రం దెబ్బతింటుంది, రాష్ట్ర ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవే ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఒకరి మీద ఒకరు పోటీలు. కానీ ఇక్కడ ఒక మాట వినిపిస్తూ ఉందండి, మరి ఇన్ని ఉచితాలు ఇస్తున్నారు కదా, మరి ఎంతమంది వైట్ రేషన్ కార్డుల నుంచి బయటకు వచ్చారు చెప్పానండి గవర్నమెంట్? మీరు ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గించారు? మరి ఇంతమందికి మీరు ఉచితాలు ఇస్తున్నారు. 2,65,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు 5 సంవత్సరాల్లో, వారు కూడా అంత ఇచ్చామన్నారు. మరి ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయి? వైట్ రేషన్ కార్డులు పెరుగుతున్నాయి రాష్ట్రంలో, అంటే పేదరికం పెరుగుతున్నట్ట. మరి ఈ డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయండి? ప్రభుత్వం ఇవన్నిటి కూడా ఇవ్వాలి, మరి సమాధానం ఇవ్వాలి. మేము ఉచితాలు ఇస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం, ఇదే అంటే దాని ఎఫెక్ట్ రావాలి కదా, మరి దాని గురించి మాట్లాడగలగాలి ప్రభుత్వం. ఎస్, సంక్షేమం ఎప్పుడు కూడా ముందుకుండాలి. మనది వెల్ఫేర్ స్టేట్, రాజ్యాంగం తీసుకున్నా కూడా వెల్ఫేర్ స్టేట్. ఎందుకని ఎప్పుడు సంక్షేమము ఉచితాల మధ్య మనం డిఫరెన్స్ తీసుకురాగలగాలి. ఇప్పుడు మంచి స్కూళ్ళు కట్టండి, మంచి ఇవి తీసుకురండి, వాటి ద్వారా మీరు పిల్లల్ని ఆకర్షించండి. అది కాకుండా మేము అమ్మఒడి ఇస్తామంటే ఎందుకు? అమ్మఒడి ఉచితం. ఆ ఉచితాన్ని ప్రస్తుతం తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు, ఆయన ఒకరికే ఇచ్చారు, మేము 3కి ఇస్తామంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులన్నీ? వాళ్ళ ప్రాపర్టీ అమ్ములు ఇస్తున్నారా? వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ భూములు అమ్మిస్తున్నారా? ప్రజలు ట్యాక్సులు కట్టి ఆ అమౌంట్లోంచే ఇస్తున్నారు కదా. అది కాకుండా అప్పులు తెస్తున్నారు. మరి ఈ విధంగా నడపడం అది ప్రభుత్వం ఇవ్వండి. ఒక 5 సంవత్సరాలు జై భారత్ నేషనల్ పార్టీకి ఇవ్వమనండి. ఎంత సంచలనం తీసుకొస్తామో, ఎన్ని మార్పులు తీసుకొస్తామో. సార్, నాకు బయట ఒక మాట చాలాసార్లు వినిపించిందండి కొంతమంది ద్వారా. జేడి లక్ష్మీనారాయణ గారు యాక్చువల్గా రాజకీయాల్లోకి వచ్చింది సేమ్ అవడం కోసం. ఎస్, ఐఎమ్ ఏ సీఎం, ఐఎమ్ ఏ చేంజ్ మేకర్. మార్పు తెచ్చే వ్యక్తి. ఐఎమ్ సీఎం. ఎస్, ఐఎమ్ ఏ చేంజ్ మేకర్. నవ్ ఆల్సో ఐఎమ్ ఏ చేంజ్, ఐఎమ్ ఏ సీఎం. ఇప్పుడు కూడా నేను సీఎంనే, మార్పు తీసుకొస్తా. కాదు సార్, చేంజ్ మేకర్ని పక్కన పెడితే చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నారా? ప్రజలు ఆకాంక్షిస్తే వాళ్ళ ఓటు ద్వారా వేస్తే అవుతాను, ఎందుకు కాకూడదు? ప్రతి ఒక్కరు అవుతున్నాం, నేను ఎందుకు కాకూడదు? ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవాడిని, ప్రజల యొక్క వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచించేవాడిని. ఆ విధంగా చేంజ్ మేకర్ని నేను ఎప్పుడు కూడా. నా ప్రతిరోజు కూడా కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉంటా. సో ఆ ప్రక్రియలో చూద్దాం ఏమవుతుందో. ఈ రాజకీయ బ్యాటిల్లో ఎక్కడి వరకు వెళ్తామో చూద్దాం. స్టేట్ వరకే ఆపారు, ఎందుకు కేంద్రం ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు నన్ను? అంటే సీఎం కాస్త పిఎం అని. ఎస్, ఐఎమ్ ఏ ప్రైమ్ మూవర్. నౌ ఐఎమ్ ఆల్సో ఐఎమ్ పిఎం. ప్రైమ్ మూవర్ ముందు తీసుకువెళ్ళేవాడు. నౌ ఐఎమ్ సీఎం, ఐఎమ్ ఆల్సో పిఎం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందని? అది 13 జూన్ 4 ఆలోచించి. అంటే మీకు ఒక అవగాహన ఉంటుంది కదా, దానికోసం అడుగుతున్నాను. ఎన్ని గెలవచ్చు? సరే సార్, స్ట్రైట్గా అడుగుతున్నాను సార్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్ని గెలవచ్చు? జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇంత మాత్రం. వైసీపీ ఎన్ని గెలవచ్చు సార్? జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎస్, దట్ ఈస్ మై రిప్లై. సార్, అంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉందండి, యాక్చువల్గా రాజకీయ నాయకులకి లౌక్యం ఎక్కువ కావాలంటారు. సో ఆ లౌక్యం ఎక్కువగా మీకు అలవడింది. నేను కాన్ఫిడెన్స్తో వెళ్తాను. ఐఎమ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్. మరి మనలో కాన్ఫిడెన్స్ లేకుండా మనం ఎందుకు ముందుకెళ్ళాలని నేను అడుగుతాను. వాళ్ళు వైనాట్ 175 అన్నప్పుడు, వైనాట్ 160 అన్నప్పుడు, వైనాట్ వి అంటాను నేను. వైనాట్ జై భారత్ నేషనల్ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ప్రెజెన్స్ అనేది అసెంబ్లీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ అండి.